హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మటన్ కీమా కర్రీ కుక్కర్లో ఈజీగా టేస్ట్గా చేసేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ 5-6 వరకు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కీమా కూడా 2-3 టైమ్స్ కడిగేసి పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసి పుదీనా కూడా వేసేసి 2 టమాటోస్ కూడా కట్ చేసి వేసేసుకున్నాను. అది కూడా దగ్గరికి ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న కీమా కూడా వేసేసి మంచిగా కలుపుకొని ఆయిల్లో ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికాక మూత తీసి చూడండి, వాటర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు ఇంకా దీంతో ఉడికిపోతుంది. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని కారంలో కూడా ఒక 10 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకొని 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసి రానివ్వాలి. మంచిగా ఉడికిపోయింది చూడండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే.